గత 2.5 ఏళ్లలో 9 మంది ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్లు మారిన వైనం చెప్పకనే చెప్తుంది నల్గొండ మున్సిపాలిటీ మునిగిపోనున్న నావా అని. ఇన్నాళ్లు ఇన్ఛార్జీలతో ఈడ్చుకొచ్చిన పాలన కోట్ల అవినీతిలో కూరుకొని ఐసీయూకు చేరింది. 4 కోట్ల అవినీతి ఆరోపణ, ఆగిపోయిన మున్సిపల్ ఆస్తుల లీజు వేలం, నాళాలపై అక్రమ కట్టడాలు, వెనుకబడిన ఆస్తి పన్ను వసూలు, సస్పెండ్ అయిన 21 మంది ఉద్యోగుల కొరతతో అభివృద్ధికి నోచుకొని నల్గొండ మున్సిపాలిటీ 2 కోట్ల బకాయిలతో కరెంటు బిల్లు కట్టలేని స్థితికి చేరింది. ఇది నల్గొండ మున్సిపాలిటీ యథార్థ దీనగాథ. స్వయంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు సమీక్ష నిర్వహించి దోచుకోబడ్డ సొమ్మును రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకునే నాథుడు లేడు. జిల్లా స్థాయి అడ్మినిస్ట్రేషన్ అధికారి ప్రత్యేక పాలనలో కాస్త చొరవ చూపినా అక్కడి పరిస్థితులకు ఇమడలేక మున్సిపాలిటీలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏ కౌన్సిల్ సమావేశం జరిగినా అవినీతి ఆరోపణలు లేకుండా సమావేశం ముగియని స్థితిలో నల్గొండ మున్సిపాలిటీ ఉంది. సమయానికి విధులకు రాని అధికారులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమిషనర్ స్థాయి అధికారులు హైదరాబాద్ నుండి నల్గొండకు రావాలంటే ప్రతిరోజు 5 గంటల సమయం వృధా అవుతూ పనిచేయలేని పరిస్థితి ఉంది. ఆ విషయాన్ని వారే స్వయంగా ఒప్పుకోవడం గమనార్హం. నా దగ్గర ఇప్పటిదాకా కంప్లైంట్ అయితే ఏం రాలేదు, ఎవరు వస్తున్నా రాలేదు, ఎవరు కంప్లైంట్స్ అయితే రాలేదు. యాక్చువల్లీ ఈరోజు నేను కొంచెము నా మ్యారేజ్ డే ఉందని టెంపరీలెస్ వచ్చిన అంతే. నార్మల్గా అయితే ఆఫీస్ టైంకి వచ్చేసి ఈవినింగ్ అంతా కూర్చొని వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్తాను. నేను ఇలాంటి క్రియేట్ చేయలేదు. ఏది ఉన్నా నేను కమిషనర్తో మాట్లాడండి. కమిషనర్ సార్కి ఎవ్రీథింగ్ ఇన్ఫార్మ్ చేస్తాను. వాట్ ఎవర్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇస్ నేను ఐ విల్ ఇన్ఫార్మ్ టు కమిషనర్. మున్సిపాలిటీలో ఏ ఒక్క పని కావాలన్నా చెప్పులు అరిగేలా నెలల తరబడి తిరిగి లంచాలు ఇవ్వందే పనులు మాత్రం కావట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు సరిగా విధులకు రాకపోతే ప్రజలు నిలదీయడం ఒక ఎత్తైతే మున్సిపల్ సిబ్బంది, ఉన్నతాధికారులు విధులకు రాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని క్రింది స్థాయి సిబ్బంది 99 టీవీని ఆశ్రయించడం కొసమెరుపు. సెక్షన్ గారు డ్యూటీలో పనిచేస్తలేడు. డ్యూటీ ఎలా చేస్తుండు? సెక్షన్ ఏంది? ఎక్కడ ఆఫీస్ ఎక్కడ? డ్యూటీ ఎక్కడ? 10 గంటల డ్యూటీకి రావాలి. ఎందుకు రాలేదు? లీవ్ పెట్టిండు ఈరోజు. లీవ్ ఏమి లేదు. ఆయన ఇష్టంతో చేసుకుంటాడు, ఆయన ఇష్టం రాజ్యం చేస్తుండు, చెప్పుకొని ఎవరు లేడు. అది పరిస్థితి. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగి సంవత్సరాలు గడుస్తున్నా 21 మంది కింది స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేసి మమ అనిపించారు. ₹1 కూడా రికవరీకి నోచుకోలేదు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన జిల్లా స్థాయి విజిలెన్స్ అధికారులు కూడా అవినీతి ఆరోపణలో కూరుకుపోతే ఇక మాకు దిక్కెవరని నల్గొండ జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. పాలకవర్గ సభ్యుల కుమ్ములాటలు, వ్యక్తిగత దూషణతో సమయం వృధా చేస్తున్నారు తప్ప అభివృద్ధిని మరిచారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని ప్రత్యేక పాలన కొనసాగిస్తే తప్ప నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధి మీద ఆశలు లేవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.